వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 1000 సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగిన చెన్నకేశవస్వామి గాలిగోపురం, అలనాటి ప్రాచీన వైభవం, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలు మన ఆలయాలు. అలాంటి ఆలయాల్లోని ప్రతి గాలిగోపురానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అపురూపమైన చిత్రకళకు, శిల్పకళా సంపదకు అవి ఆనవాళ్ళు. అలాంటి కోవకు చెందినదే ఏలూరు శనివారపుపేట శ్రీ చెన్నకేశవస్వామి ఆలయములోని గాలిగోపురం. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గాలిగోపురం చాళుక్యుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఏలూరు నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో శనివారపేట ఉంది. అక్కడికి చేరుకోగానే ఎడం వైపున ఎత్తైన గాలిగోపురం ఉంటుంది. పాదచారులతో పాటు వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 100 అడుగుల ఎత్తులో 4 అంతస్తులుగా ఉంటూ అశేష శిల్పకళా సంపదతో కనువిందు చేస్తుంది. దీని నిర్మాణం 11వ శతాబ్దం చాళుక్యుల కాలంలో జరిగినట్లు పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు. గోపురంపై ఆనాటి చాళుక్య రాజుల సంస్కృతి సంప్రదాయాలతో పాటు రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ ఇతిహాసాలు, క్షీరసాగర మథనం, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఆళ్వారులు, ఋషులు, మునులు, వాత్స్యాయన కామసూత్రకు సంబంధించిన శిల్పాలను శాస్త్రీయ విధానంలో ప్రాచీన వైభవానికి సంకేతంగా నిర్మించారు. పూర్తిగా ఇసుక రాతి శిలతో నిర్మితమైన ఈ గాలిగోపురం కొన్నేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకోగా 2004లో గోపురం మీదున్న శిలా సంపదను తొలగించి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నగరానికి చెందిన సామాజిక కార్యకర్త అయ్యంగారు చొరవతో అనేక పోరాటాల తర్వాత గోపురం వైభవం దెబ్బతినకుండా పాడైన వాటిని మాత్రమే తొలగించారు. వాటి స్థానంలో సున్నం, బెల్లం, కరక్కాయ, జనపనార పొట్టు, తుమ్మ జిగురు మిశ్రమాన్ని ఉపయోగించి శిలా సంపదను తిరిగి రూపొందించారు. ఐఐటి చెన్నై, వరంగల్ నిట్ ప్రొఫెసర్లు, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు గాలిగోపురం పునర్నిర్మాణ విషయంలో పలు సలహాలు, సూచనలు అందించారు. చాణక్యరాజుల కాలంలో గోపురం నిర్మితమైనప్పటికీ తరువాతి కాలంలో అప్పటి జమీందారులు మేకా ధర్మ అప్పారావు ఆలయానికి పోషకులుగా ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. ఘన చరిత్ర కలిగిన ఈ గోపురం 2004లో పునర్నిర్మాణం చేసుకోగా ప్రస్తుతం అక్కడక్కడ పిచ్చి మొక్కలు మొలిచి ఆలనాపాలనకు దూరంగా ఉంది. ద్వారకా తిరుమల దత్తత ఆలయంగా ఉన్న ఈ శివకేశవ క్షేత్రం ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుంది. ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ గోపురం మరో 400 ఏళ్ళు పటిష్టంగా ఉండాలంటే ఆలయం ముందున్న రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నివారించాలని 2013-14లో ప్రొఫెసర్లు నివేదిక ఇచ్చారు. నేటికీ అది అమలుకు నోచుకోకపోవటం లేదు. ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు స్పందించి చాణుక్యరాజుల కాలం నాటి ఈ ప్రాచీన గోపురం వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. చాళుక్యుల కాలంలో నిర్మాణమైనట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 2014లో దీనిని పునర్నిర్మాణం చేశారు. ఆలయం ముందున్న రహదారిపై భారీ వాహనాలు నివారించి ఆలయ రక్షణకు ప్రభుత్వము, పురావస్తు శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.